మనకు ఎవరి వల్లన్నా ఇబ్బంది జరిగినప్పుడు కానీ, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, మన ఏదైనా వస్తువు పోయినప్పుడు కానీ వెళ్లి ఇచ్చేదాన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చేదాన్ని కంప్లైంట్ అంటారు. మనం రాసి ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చేదాన్ని రైటింగ్ ని కంప్లైంట్ అంటారు. వాళ్ళ కంప్లైంట్ ని తీసుకొని వాళ్ళు అక్నాలెడ్జ్ చేసుకొని వాళ్ళ డైరీలో వాళ్ళు ఒక నంబర్ వేసి రాసుకొని దాన్ని ఎఫ్ఐఆర్ అని అంటారు. సో మనం ఇచ్చేది కంప్లైంట్ తీసుకొని వాళ్ళ వర్డ్స్ లో పెట్టుకునేదాన్ని ఎఫ్ఐఆర్ అని అంటారు. రెండిటికి డిఫరెన్స్ అది. కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఎఫ్ఐఆర్ చేయాలని లేదు. ఆ ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా చూసి నిజంగా దాని మీద కేసు అవుతుంది, కరెక్టే ఈమె చెప్పేది అది ఇది అని అంటేనే కంప్లైంట్ తీసుకుని దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. సో ఎవ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినంత మాత్రం ఖచ్చితంగా కేసు బుక్ అవుతుందా అని అంటే కూడా కాదు. కొన్ని వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు ఏం ఉన్నట్టు అనిపించట్లేదు, దాంట్లో ఏం నిజాలు లేవు అని చెప్పి అని అనిపించినప్పుడు ఎఫ్ఐఆర్ ని వాళ్ళు రిపోర్ట్స్ రాసేసి క్లోజ్ చేసేస్తారు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్ ని క్లోజ్ చేసేస్తారు. అప్పుడు కూడా కేసు ఫైల్ కాదు అది. ఒకవేళ ఎఫ్ఐఆర్ లో ఇన్వెస్టిగేషన్ లో తేదీ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవిడెన్స్ ఉంది, కేసు ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అన్ని డీటెయిల్డ్ గా రాసి వేసేదాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్ ని బట్టి కోర్టులో ప్రెజెంట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ ఆఫీసర్స్ చెక్ చేసి కరెక్ట్ ఉందా లేదా, యాజ్ పర్ ద ఆర్డర్, యాజ్ పర్ ద ప్రొసీజర్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా లేదా అన్ని చూసుకున్న తర్వాత కోర్టులో ఒక కేస్ నంబర్ ఇస్తారు, ఒక నంబర్ ఇస్తారు ఆ కేసుకి. దాన్ని కేస్ నంబర్ అంటారు, క్యాలెండర్ కేస్ నంబర్ అంటారు, సిసి అని అంటారు.